పౌర సరఫరాల శాఖ నీటిపారుదల శాఖపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం సలహాదారు విఎం నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో వెంటనే కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త కార్డులకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు సీఎం. ఏపీ మంత్రి నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణి కుమారుడు దేవాంశులతో కలిసి మహాకుంభమేళాకు వెళ్లారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వారణాసికి వెళ్లారు. అక్కడ కాలభైరవ ఆలయాన్ని దర్శించుకున్నారు. అలాగే కాశీ విశ్వేశ్వర ఆలయం, అనంతరం విశాలాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత వారణాసి నుంచి విజయవాడకు బయలుదేరుతారు. మంచినీటి ఎద్దడి నివారణకు దేశ ప్రధాని ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో అమృత్ 2 పథకం కింద 27.50 కోట్ల రూపాయల పనులకు ఎమ్మెల్యే శంకర్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా షాద్నగర్లో 10వ వార్డులో 1.5 కిలోమీటర్ మేర పైప్ లైన్ వేస్తున్నామన్నారు. 3,500 ఇళ్లకు నల్ల కలెక్షన్ ఇచ్చి నీటి ఎద్దడి తీరుస్తున్నామన్నారు. అభివృద్ధిలో రాజకీయాలు తగ్గవని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖులు, పార్టీ నేతలు బర్త్డే విషెస్ చెబుతున్నారు. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత గులాబీ దళపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్తో ఆశీర్వాదం తీసుకున్న ఫోటోను షేర్ చేశారు. కేసీఆర్కు వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా బర్త్డే విషెస్ తెలుపుతూ ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. దేవుడు ఆయనకు ఆరోగ్యం, సంతోషకరమైన పరిపూర్ణ జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లుగా ఆకాంక్షించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషెస్ చెప్పారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ట్వీట్ చేశారు. కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నం అవుతూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడడంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నా అని సీఎం రేవంత్ రెడ్డి పేరుతో సీఎంఓ అధికారులు ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మమకారం పంచిన మేనమామకు పుట్టినరోజు శుభాకాంక్షలంటూ ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు. తనకు రాజకీయ చైతన్యాన్ని నేర్పించిన గులాబీ బాస్ శత వసంతాలు ఆరోగ్యాలతో వర్ధిల్లాలి అంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఆయుజ మున్సిపాలిటీలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దర్శించుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాతిపిత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కలకాలం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వరంగల్ జిల్లా వర్ధనపేటలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్ధనపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచిపెట్టారు. వర్ధనపేట మండలం కటిరియాలలో మాజీ మార్కెట్ చైర్మన్ సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో వృక్షాక్షణలో భాగంగా పార్టీ శ్రేణులు మొక్కలు నాటారు. రాయపర్తిలో పరుపాటి శ్రీనివాసరెడ్డి, పర్వతగిరిలో మండల పార్టీ అధ్యక్షుడు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఈరోజు వికారాబాద్ పట్టణంలోని ధన్నారం యజ్ఞ ఫౌండేషన్ స్కూల్లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు.
కుక్కడపల్లి షేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కార్పొరేటర్ రోజా రంగారావు చిత్తారమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక మొక్కలు కూడా ఈ సందర్భంగా నాటారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండి రాష్ట్ర ప్రజల కలలు నెరవేర్చాలని వారు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. సిద్దిపేట జిల్లా చర్యాలలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. చర్యాల అంబేద్కర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకున్నారు. అనంతరం ప్రత్యేక ఆసుపత్రుల్లో రోగులకు బ్రెడ్ ప్యాకెట్స్, పండ్లు పంపిణీ చేసి చర్యాల పెద్ద చెరువు కట్టపై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చర్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ అంకువారి స్వరూప శ్రీధర్ రెడ్డి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీరెడ్డి, మాజీ ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల సంక్షేమే ధ్యేయంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశాడని ఆంధ్రులు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆంధ్రులు నియోజకవర్గంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రులో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో కలిసి కేక్ కట్ చేసి ఉద్యమ రథసారథి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర సూర్యాపేట పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర వైభవంగా జరుగుతుంది. దురాజ్పల్లి పెద్దగట్టుకు దేవరపేట చేరుకుంది. జాతర నేపథ్యంలో భక్తులు గంపల ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. పెద్దగట్టుకు దేవరపేట తరలించే కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు. లక్షలాది మంది భక్తులు ఓలింగా ఓలింగా అంటూ గుట్టపైకి చేరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రం నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలోని పెద్దగట్టు జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి ప్రారంభమైన పెద్దగట్టు జాతరకు ఇప్పటికీ 6 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నట్లుగా జిల్లా కలెక్టర్ తేజ్ నందుపాల్ అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పారు. ఖమ్మం జిల్లా మధురలోని కేవీఆర్ ఎమర్జెన్సీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియాతో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అధినేత, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ కోట రాంబాబు తదితరులు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని హోంమంత్రి వంగలపూడి అనిత మర్యాదపూర్వకంగా కలిశారు. పైకరావుపేట నియోజకవర్గంలోని ఉపమాక వెంకన్న ఆలయాన్ని 2017లో టీటీడీకి అప్పగించారని, ఆ ఆలయ అభివృద్ధికి నాడు సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారని, కానీ గత ప్రభుత్వ హయాంలో ఆలయం అభివృద్ధికి నోచుకోలేదని వాపోయారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని చైర్మన్ కోరినట్లుగా ఆమె తెలిపారు. వెంటనే స్పందించిన చైర్మన్ టీటీడీ చీఫ్ ఇంజనీర్ని పిలిపించి అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించినట్లుగా తెలిపారు. సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుల హయాంలో ఉపమాక వెంకన్న ఆలయానికి పూర్వవైభవం రాబోతుందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో కొలువై ఉన్న ఆంధ్ర షిరిడి సాయిబాబా వారి ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం గణపతి పూజ, గణపతి హోమం, దత్తాత్రేయ పూజ నిర్వహించారు. అనంతరం భక్తులు బాబావారి మూల విరాట్కు 108 లీటర్ల ఆవు పాలతో అభిషేకం చేశారు. అనంతరం బంగారు కిరీటంతో స్వామివారిని అలంకరించారు. అనంతరం కోలాటంతో బాబావారి రథోత్సవం చేశారు. ఈ సందర్భంగా బాబావారిని దర్శించుకోవడానికి జిల్లా నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి క్షీరాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి జ్ఞాపకం అందజేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఉదయగిరి టు భైరవకోన వయ సిద్ధేశ్వరం బస్సు సర్వీసును ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం సిద్ధేశ్వరం భైరవకోనను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే క్రమంలో బస్సు సర్వీసును ప్రారంభించారు. ముందుగా పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బస్సు ద్వారం దగ్గర రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి బస్సును స్టార్ట్ చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సనపురెడ్డి సురేష్ రెడ్డి సహకారంతో భక్తుల కోరిక మేరకు బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. ఈ సర్వీసు ప్రతి సోమవారం ఉదయం 7:30 ఉదయగిరిలో బయలుదేరి సిద్ధేశ్వరం వెళ్లి అక్కడి నుంచి నేరుగా భైరవకోనకు చేరుకుంటుందని చెప్పారు. అక్కడ గంట వ్యవధి తర్వాత తిరిగి ఉదయగిరికి చేరుకుంటుంది అన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం జనకంపల్లి వద్ద 425 కోట్ల రూపాయలతో హంద్రినివ కాలువ లైనింగ్ పనులను మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రారంభించారు. ముందుగా కాలువ వద్ద పూజలు నిర్వహించి జేసీబీతో కాలువ లైనింగ్ పనులను ప్రారంభించారు. అనంతరం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలోని వెనుకబడిన సత్యసాయి జిల్లాకు హంద్రినివ ప్రాజెక్టు కియా లాంటి పరిశ్రమ తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకి దక్కుతుంది అన్నారు. ఈ ప్రాంత ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తెలిపారు. ప్రజా ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగా నాయక్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 98 ఫిర్యాదులపై ఆయన సమీక్షించారు. వీటిలో భూ సమస్యలు, ఆసరా పింఛన్లు, ఇరిగేషన్, భూ సర్వే, ఇతర సమస్యలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. భూ సమస్యలపై ఫిర్యాదులను పరిశీలించారు. ఆన్లైన్ రికార్డు చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసి రిపోర్టు పంపించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాల నివారణకు నేను సైబర్ స్మార్ట్ పేరుతో అవగాహన కార్యక్రమం ప్రారంభించారు. ఏపీ మంత్రి టీజీ భరత్, కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సైబర్ నేరాల నివారణకు అవగాహనకు పోస్టర్స్, వీడియోలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు, పట్టణాలు, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. అవగాహనతోనే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండగలమని, ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అవగాహన ఏర్పరచుకుని జాగ్రత్తగా ఉండాలని కోరారు. వివిధ రకాల సైబర్ నేరాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తకు సంబంధించిన సైబర్ నేరాల లఘు చిత్రాలను ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించి సదస్సుకు హాజరైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. 8 నెలల కాలంలో నెల్లూరు రూరల్ ప్రాంతంలో 191 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మార్చి 9వ తేదీన ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 105 చోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు చేయనున్నామని తెలిపారు. మరో 203 చోట్ల వారంలోపు శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. మే 20వ తేదీలోపు అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పారు. దేశ చరిత్రలో ఒకే రోజు 105 చోట్ల ప్రజల చేత శంకుస్థాపన చేసే అవకాశం తనకు దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ ఆధ్వర్యంలో కదిరి ఆర్టీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. తమ సమస్యలను అధికారులకు విన్నవించుకోవడానికి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు తరలిరాగా తన దృష్టికి వచ్చిన సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత అధికారులకు పరిష్కరించాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలు అధికంగా భూముల వ్యవహారాలకు సంబంధించినవే ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బడ్జెట్లో వెలుగొండ ప్రాజెక్టుకు 2,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురం సిపిఐ నాయకులు ముప్పు గ్రామాల ప్రజలతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రాజెక్టు పూర్తయితే పశ్చిమ ప్రకాశం ప్రజలు బాగుపడతారని, త్వరగా పూర్తి చేయాలని, అదేవిధంగా ప్రాజెక్టు పరిధిలోని ముప్పు గ్రామాల ప్రజలకు R&R ప్యాకేజీని అందజేయాలని సిపిఐ నేత అందే నాసరయ్య సబ్ కలెక్టర్కు వివరించారు. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చుతూ జీవో ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నీరజ, జ్యోతి, సిఐటియు నాయకుడు ఎంవి రమణ డిమాండ్ చేశారు. కాకినాడ ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్టు వద్ద యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదట్లో మినీ వర్కర్లు లబ్ధిదారులకు ఆహారం అందిస్తే చాలని నియమించారని, నేడు మెయిన్ అంగన్వాడీ సెంటర్లో వర్కర్లు హెల్పర్స్ చేసే పనులు కూడా మినీ వర్కర్స్తో చేస్తున్నారని అన్నారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని తాము గత 3 ఏళ్లుగా వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తున్నామని చెప్పారు. అంగన్వాడీలకు కనీసం 26,000 గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వీసులో చనిపోయిన వారికి దహన సంస్కార ఖర్చు నిమిత్తం 20,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. గత 3 నెలలుగా కాంట్రాక్టర్ పెండింగ్ జీతాలు చెల్లించలేదని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఉద్యోగుల నిరసనకు సిపిఐ ఇన్ఛార్జ్ విద్యాసాగర్ మద్దతు తెలిపి మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న 38 మంది కార్మికులకు 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, జీవో ప్రకారం కాంట్రాక్టివ్ పనికి తగిన వేతనాలు చెల్లించడం లేదని, ఈ విషయంలో అధికారులు స్పందించి వెంటనే కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
గన్నవరం టీడీపీ కార్యాలయం దగ్ధం చేసిన కేసులో నిందితులుగా ఉన్న సర్దార్ జానీ కలం అనే ఇద్దరు నిందితులు గన్నవరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో నిందితులు లొంగిపోయినట్లుగా పలువురు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కేంద్రం తీరు రైల్వే అధికారుల నిర్లక్ష్యంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభమేళాలో కూడా 30 మంది తొక్కిసలాటలో మృతి చెందారని, కానీ కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. కుంభమేళా పేరుతో మోడీ సర్కార్ ప్రజలను ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. అనంతరం సీఎం చంద్రబాబు సాగునీటి రంగంలో రాయలసీమకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 36 సంవత్సరాలు అవుతున్నా కూడా సీమలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. తిరుపతి జిల్లా డక్కిలి మండల పరిధిలోని ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. మోపూరు రోడ్డు సెంటర్ సమీపంలోని అటవీ భూములను గిరిజనులు ఆక్రమిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోపూరు రోడ్డు సెంటర్ నుంచి అల్తుపాడు రోడ్డు వైపు ఎవరిని అనుమతించకుండా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. భారీగా సిబ్బంది పహారాతో మోపూరు రోడ్డు సెంటర్లో 144 సెక్షన్ విధించారు. దీంతో డక్కిలి మండలంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. పరస్పరం టీడీపీ వైసీపీ వర్గీయులు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ ఇంట్లో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దాడిశెట్టి రాజా వచ్చారు. కౌన్సిలర్లు ఎలా వ్యవహరించాలో చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో కౌన్సిలర్లకు నచ్చినట్లు ఓటు వేయాలని టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. సమావేశం నుంచి బయటకు వచ్చిన రాజాను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో కోరం లేకపోవడంతో వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లుగా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. చలో తునికి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. వైసీ ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో కూటమి నేతలు తమపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. జిల్లా ఎస్పీ కలెక్టర్ వచ్చి రక్షణ కల్పిస్తే తప్ప వైస్ చైర్మన్ ఎన్నికకు వచ్చే పరిస్థితి లేదని దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. వైసీ ఎంపీపీ ఎన్నిక సజావుగా జరిగేందుకు ఉన్నతాధికారులు సహకరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చలో తునికి పిలుపునిచ్చినట్లుగా ఆయన తెలిపారు. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా ఉన్నం భారతి ఏకగ్రీయంగా ఎన్నికైంది. వైస్ చైర్మన్గా ఉన్న వ్యక్తి మరణంతో స్థానం ఖాళీ అయింది. కొత్త వైస్ చైర్మన్ ఎన్నికకు మున్సిపల్ కౌన్సిల్ సహకరించలేదు. 2 సార్లు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇవాళ పూర్తి కౌన్సిల్ హాజరవడంతో వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. ఖమ్మం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ తాత మధు ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కేసీఆర్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఆయన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు వాటిని తొలగించారు. దీంతో గులాబీ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాకినాడ నగరంలోని ఆటో వాలాలకు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ క్లాస్ తీసుకున్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నగరంలోని ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలు ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలను పట్టుకున్నారు. వాటిలో అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రయాణికులు ఉన్నారు. వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ ఆటోలన్నింటినీ ట్రాఫిక్ పార్కు తరలించారు. అక్కడ వారిని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడారు. సీరియస్గా చెబుతుంటే నవ్వుతున్నారు. ఈ విధానం మార్చుకోండి, తేడా వస్తే క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నెల 9న వీర రాఘవరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు. తనకు తాను శివుడి అవతారంగా భావించిన వీర రాఘవరెడ్డి రామరాజ్యం ఆర్మీలో చేరేలా ప్రకటనలు చేశారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే వీర రాఘవరెడ్డి మద్దతుకి రంగరాజన్ నిరాకరించారు. దీంతో వీర రాఘవరెడ్డి రంగరాజన్పై దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తున్న పోలీసులు వీర రాఘవరెడ్డితో పాటు 20 మందిని అరెస్టు చేశారు. అటు తన రిమాండ్ను రిజెక్ట్ చేయాలని వీర రాఘవరెడ్డి కోర్టును ఆశ్రయించారు.
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో విషాదం చోటు చేసుకుంది. అంజిరెడ్డి ఆసుపత్రి యాజమాన్యం నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. చికిత్స వికటించి తమ మనవడు విక్రమాదిత్య మృతి చెందాడని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్జరీకి ముందు స్కానింగ్ చేసి అంతా బాగుందని చెప్పినట్లుగా తెలిపారు. ఇప్పుడేమో చనిపోయాడని ఎలా చెప్తారంటూ వైద్యులను నిలదీశారు. తొలుత ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ ఉచితంగా చేస్తామని చెప్పి తర్వాత ₹1,50,000 డిమాండ్ చేశారంటున్నారు బాధితులు. అయితే చివరకు తమతో ₹50,000 కట్టించుకుని బిల్లు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఇక సర్జరీ చేస్తున్న వైద్యులు సక్సెస్ అని చెప్పడమే కాక బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని తమతో చెప్పినట్లుగా వెల్లడించారు. అయితే రాత్రి 7 గంటలకు చనిపోయాడని ఎలా చెప్తారంటూ నిలదీస్తున్నారు. న్యాయం కావాలంటూ ఆసుపత్రి ఎదుట బాధితులు బైఠాయించారు. వలభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు విదేశాలు పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అనుచరులు కొమ్మకోట్ల రంగతో పాటు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కిడ్నాపర్ కారుతో పాటు మొబైల్ సీజ్ చేశారు. అయితే కిడ్నాప్కు సత్యవర్ధన్ కుటుంబ సభ్యుల సహకారం ఉందా అనే కొనలు కూడా పోలీసులు విచారిస్తున్నారు. కిడ్నాప్ కేసులో భాగంగా నేడు న్యాయమూర్తికి ఎదుట సత్యవర్ధన్ హాజరు కానున్నారు. మరోవైపు వంశీని విచారించేందుకు 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ పోలీసులు వేసిన పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అలాగే వంశీ తరపున అడ్వకేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్నట్లుగా సమాచారం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీని అడ్డగా చేసుకుని అక్రమార్కులు గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయంలో తెల్లరాయిని తరలిస్తున్నారు. చింతూరు మండలం నరసింగపేట గ్రామ శివారులో గుట్టలను తవ్వి తెల్లరాయిని తరలిస్తున్న మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో తెల్లరాయిని లారీలో తరలిస్తున్నారనే పక్క సమాచారంతో రెవెన్యూ పోలీసు అధికారులు లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని అంజిరెడ్డి హాస్పిటల్లో శస్త్రచికిత్స వికటించి బాలుడు మృతి చెందాడు. పట్టణంలోని అంజిరెడ్డి హాస్పిటల్లో కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ వికటించి 3 ఏళ్ల బాలుడు విక్రమాదిత్య మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహంతో హాస్పిటల్ ముందు ధర్నా చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి నుంచి ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని బంధువుల ఆగ్రహంతో ఒక్కసారిగా హాస్పిటల్లోనికి వెళ్లి డాక్టర్పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని సంతమాగులూరుకి తరలించారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లోని సత్యకృష్ణ వైన్ షాపును ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. బాపులపాడు మండలం మల్లవల్లిలో సాంబశివరావు దగ్గర 6 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఎక్సైజ్ సీఏ సురేఖ. వాటిపై ఉన్న ఏఎస్సీ నెంబర్ల ప్రకారం అవి కృష్ణ వైన్స్ షాప్కు చెందినవిగా గుర్తించామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశంతో వైన్ షాపును సీజ్ చేశామన్నారు సీఐ.